సో హలో గైస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మీకు తెలుసా రీసెంట్లీ మా లెజెండ్ మన బులిరే మన జాన్ సీనా గురించి మాట్లాడినారు. అండ్ బులిరే ఒక టైప్లో మంచి ఐడియా ఇచ్చినారనే మాట మన జాన్ సీనాకి. అండ్ ఐడియా ఏంటంటే, మన జాన్ సీనా ఏమని చెప్పిండు హీల్ టర్న్ చేసినప్పటి నుంచి, నేను రెస్లింగ్ మొత్తము సర్వనాశనం చేస్తాను, రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేనే ఒక లాస్ట్ రియల్ ఛాంపియన్ అని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్తుండు కదా, అంటే హీల్ టర్న్ చేసినప్పటి నుంచి. సో దానిపైనే ఒక టైప్లో ఒక ఐడియా ఇచ్చినారు అన్నమాట మన బులిరే. అండ్ బులిరే ఏమన్నారంటే, చూడండి, ఇప్పుడు R-Truth రిలీజ్ అయిపోయిండు. ఓకే, ఇప్పుడు R-Truthకి WWE తీసినప్పటి నుంచి ఫ్యాన్స్ చాలా భయంకరంగా కోపం చూపిస్తున్నారు. ఓకే, అండ్ దీని లాభం లేపొచ్చు అనే మాట మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా ఏమని చెప్పాలంటే, అంటే ఇప్పుడు స్పాక్ డౌన్లో ఎప్పుడు వస్తాడు కదా మన జాన్ సీనా, వచ్చినప్పుడు మన జాన్ సీనా ఒక ప్రోమో కట్ చేయాలంటే, ఒక మంచి సెగ్మెంట్ కట్ చేయాలన్నమాట. అంటే ప్రోమోలో మన జాన్ సీనా ఏమని చెప్పాలంటే, నేనే R-Truthకి రిలీజ్ చేయించినాను, నేను ది ఫైనల్ బాస్ ద రాక్తో మాట్లాడినాను. అండ్ నేను మాట్లాడి ఏమని చెప్పినా అంటే, R-Truth చాలా ఓవర్ చేస్తున్నాడు, నాతోటే ఫైట్ చేస్తున్నాడు అనమాట. అందుకనే ఈ R-Truthకి రిలీజ్ చేయండి అంటే, R-Truth కావాలని జోలికి వచ్చిన అనమాట. అండ్ మ్యాచ్ బి అంటే నాతో ఫైట్ చేసిన రిలీజ్ చేయించిన అనమాట, ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఏమి కాదు R-Truth. అండ్ నా జోలికి వస్తాడు ఏంది R-Truth అని అంటే రిలీజ్ చేయించిన అనమాట, నేనే చేయించినాను అని జాన్ సీనా ఒప్పుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ హేట్ ఎట్లా ఉంది కదా, సో ఇంకెక్కువ హేట్ తీసుకోవాలంటే మన జాన్ సీనా ఒప్పుకోవాలంటే, అంటే మన జాన్ సీనా కావాలని చెప్పాలన్నమాట. అంటే నేనే R-Truthకి రిలీజ్ చేయించినాను అండ్ రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేస్తా అని చెప్పినా కదా, సో దీన్నే సర్వనాశనం చేయడం అంటారు. అర్థమవుతుందా? అంటే R-Truthకి రిలీజ్ చేయించి నేనే రెస్లింగ్ సర్వనాశనం చేస్తుంది, నేనే మొత్తం చేస్తుంది నేనే అని మన జాన్ సీనా చెప్పాలని మన బులిరే చెప్తున్నారన్నమాట. సో ఈ మన బులిరేది ఐడియా అసలు మంచిగా ఉందా లేదా బేకార్గా ఉందా బాస్? ఎందుకంటే ముందే ఫ్యాన్స్ మాత్రం చాలా పిచ్చిగా కోపం చూపిస్తున్నారు. అంటే మీరు నమ్మరనే మాట. అంటే మన WWE ఆల్రెడీ ఈ మధ్యలో కొంచెం బోరింగ్ నడుస్తుంది, స్టోరీస్లో దమ్ము లేదు, అంటే ఇప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్లో దమ్ము లేదనే మాట. సో అలాంటప్పుడు మ్యాచెస్ బి అంతా మంచిగా ఏమి ఉంటలేవు అనమాట, మెయిన్ ఈవెంట్స్ అన్ని సర్వనాశనం అవుతున్నాయి. సో ఇలాంటప్పుడు R-Truth రిలీజ్ కాగానే అది చెప్తారు కదా, అంటే మంటలు అంటే ఒక అగ్గిలో నెయ్యి వేసినట్టు అయిపోయింది అనమాట. ఒక మంటలో నెయ్యి ఎట్లయితే రియాక్షన్, ఆ టైప్లో రియాక్షన్ వచ్చిందన్నమాట. ఫ్యాన్స్ ఇప్పుడు చాలా కోపంలో ఉన్నారు వాళ్ళు WWE పైన. సో దీని లాభం లేపేయాలి జాన్ సీనా. అండ్ జాన్ సీనా వచ్చి రెస్లింగ్ సర్వనాశనం చేయడం అంటే దీన్నే అంటారు. నేను రిలీజ్ చేయించిన R-Truth అని చెప్తే లేదా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మన బులిరే చెప్తున్నాను అనమాట. సో ఇది ఎక్కడో మంచి ఐడియా లేదా బేకార్ ఐడియాగా మీరు చెప్పొచ్చు అనమాట. అండ్ బాస్, మీకు తెలుసా ఫిన్ బ్యాలర్ గురించి అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, వీళ్ళు కొంతమంది కామెంట్ చేస్తూనే ఉంటారు అనమాట మన ఫిన్ బ్యాలర్ గురించి, స్పెషల్లీ AJ స్టైల్స్ అండ్ ఫిన్ బ్యాలర్ గురించి కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అండ్ ఆ కామెంట్స్ ఏంటంటే, మన ఫిన్ బ్యాలర్కి అండ్ AJ స్టైల్స్కి అంత మంచి పుష్ లేదన్నమాట, కొంచెం బేకారా బుక్ చేస్తున్నారని కొంతమంది ఈ టైప్లో కామెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, మీరు ఒక ఫ్యాక్ట్ వింటే లేదా నిజంగా మీకు ఇంకా చాలా పిచ్చి కోపం వస్తాయన్నమాట. అండ్ అది ఏంటంటే, మన ఫిన్ బ్యాలర్ మొత్తం 2 సంవత్సరాల్లో టోటల్ 2 సంవత్సరాలు, అంటే ఇంతకుముందు నుంచి ఉన్నాడు, బట్ ఈ రీసెంట్ 2 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను. సో మన ఫిన్ బ్యాలర్ ఈ రీసెంట్ 2 సంవత్సరాల్లో ఓన్లీ సింగిల్స్ మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నాను, ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడుతలేను, సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను, 1-on-1 మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. సో సింగిల్స్ మ్యాచెస్లో 2 సంవత్సరాల్లో ఫిన్ బ్యాలర్ ఓన్లీ 3 మ్యాచెస్ గెలిచినాడు, మిగతా మ్యాచెస్ అన్నీ ఫిన్ బ్యాలర్ ఓడిపోయినాడు అన్నమాట. సో మీకు అర్థమవుతుందా, ఒక 2 సంవత్సరాల్లో ఫిన్ బ్యాలర్ ఓన్లీ సింగిల్స్ మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచినాడు అనమాట, అండ్ మిగతా మ్యాచెస్ అన్నీ ఓడిపోయినాడు అనమాట. సో నిజంగా ఎంత బేకార్ మాట బాస్, ఫిన్ బ్యాలర్ అంటే మామూలు మాట కాదు. ఫిన్ బ్యాలర్ ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ రాజ్యం రాగానే నిజం చెప్తున్నాను, నేను ఏమనుకున్నా అంటే ఫిన్ బ్యాలర్ లాంటి సూపర్ స్టార్కి కరెక్ట్గా బుక్ చేస్తాడేమో అని అనుకున్నాను. బట్ మన మిస్టర్ విక్మ్యాన్ ఉన్నప్పుడు కొంచెం ఆ డీమన్ క్యారెక్టర్ కొంచెం బాగానే బుక్ చేసిన తర్వాత దాన్ని కొంచెం డౌన్ చేసిన అనమాట. సో సరే, ఇప్పుడు మిస్టర్ విక్మ్యాన్ అంత చేయలేదు, మన ట్రిపుల్ హెచ్ అని అర్థం చేసుకుంటాడంటే ట్రిపుల్ హెచ్ బి అంతే బాస్, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనమాట మన ఫిన్ బ్యాలర్ది క్యారెక్టర్. సో ఇప్పుడే నేను ఫ్యూచర్లో కొంచెం అర్థం చేసుకొని, అంటే మన ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్లో ఇంకా కొంచెం దమ్ వేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ బాస్, అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ అయితే రీసెంట్లీ ఫ్యాన్స్ అందరూ భయపడాలి అంటే ఆ టైప్లో స్టేట్మెంట్ ఇచ్చేసిండు అనమాట మన కెవిన్ ఓవెన్స్.
అంటే మన కెవిన్ ఓవెన్స్కి ఎవరెవరు లైక్ చేస్తారో, కెవిన్ ఓవెన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు, ఎప్పుడు వస్తాడని ఎవరెవరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న మినీ హార్ట్ అటాక్ ఇచ్చేసిండు అనమాట. అండ్ మా కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండు అంటే, చూడండి ప్రెసెంట్ ఇప్పుడు కొంతమంది తప్పు అనుకోగల, బట్ నిజం ఏంటంటే ఇప్పుడు నేను వస్తాను, రిటర్న్ చేస్తాను, నేను ఇన్ ఫ్యూచర్ నేను ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తానని ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏం చెప్పలేను, ఎందుకంటే నాకే తెలియదు అనమాట. నేను ఎప్పుడు రికవర్ అవుతాను, నేను ఎప్పుడు వస్తాను, అసలు వస్తానా రానా అసలు నాకే ఐడియా లేదనమాట అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ స్టేట్మెంట్ ఇచ్చిండు. బాస్ మీకు అర్థమవుతుందా? కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్తుండ అంటే అసలు ఐడియా లేదంట, ఎప్పుడు రికవర్ అవుతాడు, ఎప్పుడు వరకు వస్తాడు, అసలు ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తాడా చేయడా అసలు మన కెవిన్ ఓవెన్స్కే ఐడియా లేదని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడేసిండు. సో నిజంగా ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్ ఉండే అనమాట. సో దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఎలినైట్ అయితే డైరెక్ట్గా ఫ్యూచర్ చూస్తున్నాడు అనమాట. అంటే ఎలినైట్ ప్రకారం ఫ్యూచర్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఎలినైట్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో షేర్ చేస్తారనమాట. దీంట్లో మన ఎలినైట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలిచినారనమాట. అండ్ గెలిచి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ లేదా మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయిపోతాను అన్నట్టు, ఇది ఒక ఫ్యూచర్ అన్నట్టు మన ఎలినైట్ రియాక్షన్ ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు ఏమంటారు బాస్? అంటే మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు ఎలినైటే గెలిస్తే మంచిదా, లేదా సెత్ రాలిన్స్ గెలిస్తే మంచిదా, లేదా ఇంకో వేరే సూపర్ స్టార్ గెలిస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ది రోండా రౌజీ గురించి. ఎస్, మనం రోండా రౌజీ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు, చాలా అంటే చాలా టైం తర్వాత. అండ్ రోండా రౌజీ పైన ఒక చిన్న రూమర్ వచ్చింది బాస్. అండ్ అది ఏంటంటే మన WWE ఎవల్యూషన్ అని ఒక పిఎల్ఈ చేయబోతుంది అనమాట. ఒక ఈవెంట్ చేస్తా, ఇంతకుముందు చేసింది అండ్ మరోసారి చేద్దామని ప్లాన్ చేస్తుంది అనమాట. మన ఉమెన్స్ కోసం స్పెషల్ ఉంటుంది అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఎవల్యూషన్ ఈవెంట్లో, ఒక ప్రీమియర్ ఈవెంట్లో మన రోండా రోజ్ రిటర్న్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, అంటే రూమర్స్ వస్తున్నాయి అనమాట. అంత మంచిగా ఉంటే ఎవల్యూషన్లో రోండా రోజ్ ఇది రిటర్న్ కావచ్చు. అండ్ ఏజెలీ గురించి వచ్చిన రూమర్, బట్ ఏజెలీ పైన అంత కన్ఫామ్గా ఏం చెప్పలేమన్నట్టు ఒక రూమర్స్ వస్తాయి అనమాట. సో రోండా రౌజీ పేరు వచ్చింది అనమాట, రోండా రౌజీ వచ్చినా రావచ్చు అంటున్నారు. సో చూద్దాం ఇప్పుడు రోండా రౌజీ మన ఎవల్యూషన్ టైంలో ఎవల్యూషన్ ప్రివ్యూ లైవ్ రిటర్న్ చేస్తే మంచిదే, చూద్దాం. అండ్ నాకు రోండా రౌజీ పైన ది రోండా రౌజీ పైన నాకు ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కైరన్ క్రాస్ గురించి బాస్. ఎందుకంటే మీరు నమ్మరు, రీసెంట్ టైంలో మన కైరన్ క్రాస్కి ఒకటేసారి ఫ్యాన్స్ సపోర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది బాస్. అంటే మన WWE అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మంచిగా బుక్ చేస్తలేదు, ఓన్లీ బ్యాక్ స్టేజ్ అప్పుడప్పుడు చిన్న చిన్న సెగ్మెంట్స్లో కనిపిస్తున్నారు మన కైరన్ క్రాస్. బట్ అయినా సరే అంటే మన కైరన్ క్రాస్ ది ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట. ఫ్యాన్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మర్చెండైజ్ సేల్స్ అయితే టీ షర్ట్స్ అయితే చాలా దబాయించి సేల్ అవుతుంది అనమాట. అంతా బాగానే ఉంది. కానీ కైరన్ క్రాస్ పైన ఒక చిన్న బ్యాడ్ అప్డేట్ అనమాట ఇది. అండ్ ఇది రూమర్ కాదు, ఇది ఒక అప్డేటే. అండ్ అప్డేట్ ఏంటంటే మన కైరన్ క్రాస్ ది కాంట్రాక్ట్ మన WWEతో జస్ట్ ఇప్పుడు కొన్ని మంత్స్లో, ఇప్పుడు 2 months 3 months 4 months తెలీదు, మంత్స్ అని చెప్తున్నారు, కొన్ని నెలలు అని చెప్తున్నారు అనమాట. కొన్ని మంత్స్లో మన కైరన్ క్రాస్ ది కాంట్రాక్ట్ అనేది మన WWEతో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొన్ని మంత్స్ అంటే చూడాలి ఎప్పుడైతుందో. అండ్ దీనిలో షాకింగ్ ఏంటంటే మన WWE అంట కైరన్ క్రాస్తో ఇంకా కాంటాక్ట్ చేయలే అనమాట. దేనికోసమో అంటే కాంట్రాక్ట్ సైనింగ్ కోసం. అంటే మరొకసారి అంటే కాంట్రాక్ట్ సైన్ చేస్తావా అంటే ఎన్ని సంవత్సరాల కోసం, అంటే ఒక న్యూ కాంట్రాక్ట్ అలా ఆఫర్ ఇచ్చినప్పుడు ఎన్నో మాటలు ఉంటాయన్నమాట. దాంట్లో ఛాంపియన్షిప్ అవకాశాలు అవి అన్నీ చాలా ఉంటాయన్నమాట, కండిషన్స్, ఎన్ని సంవత్సరాల వరకు ఆ కాంట్రాక్ట్ ఉంటుందో మొత్తం డీల్ చేసుకుంటారు వీళ్ళు. అండ్ అలాంటి డీల్ కోసం అస్సలు కాంటాక్ట్ చేయలే అనమాట. ఇంకా WWE ఇంకేం టచ్ చేయలే అంటే కైరన్ క్రాస్కి, అంటే దేని విషయంలో, ఈ WWE కాంట్రాక్ట్ విషయంలో. సో నిజంగా చాలా షాకింగ్ అనమాట. అండ్ ఆ ట్రూత్ లాంటి సూపర్ స్టార్ రిలీజ్ కాగానే ఎంత హంగామా అయిందంటే ఫ్యాన్స్ WWEకి ఇంత హైట్ చేస్తున్నారంటే జస్ట్ ఒకసారి ఆలోచించండి. కైరన్ క్రాస్ లాంటి సూపర్ స్టార్ ఇది ఒకటిసారి అంటే కాంట్రాక్ట్ అయిపోగానే WWE నుంచి రిలీజ్ అయిపోతే అసలు ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా చాలా చాలా భయంకరంగా అయిపోతాయన్నమాట. ఫ్యాన్స్ సపోర్ట్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది మన కైరన్ క్రాస్కి. అండ్ కూడా రిలీజ్ అయిపోతే కాంట్రాక్ట్ ఎండ్ అయ్యి, అది నిజం చెప్తున్నాను, అప్పుడు ఎవరు కాపాడలేరు మన WWEకి.
చాలా భయంకరంగా రియాక్షన్ వస్తుందన్నమాట. సో అందుకే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేయాలంటే మన కైరన్ క్రాస్కి మంచి మంచి అవకాశం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది, ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తుంది అండ్ మర్చెండైజ్ సేల్స్ చూస్తుంది. అండ్ రెండు ఇప్పుడు మన కైరన్ క్రాస్కి ఇప్పుడు ఫైనల్ ఒక టైం వచ్చింది కైరన్ క్రాస్ది. అండ్ ఇంత మంచి టైం వచ్చినప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నప్పుడే మంచి పుష్ ఇవ్వాలన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఇవన్నీ పిచ్చి పనులు చేయకుండా, కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా మన డబ్ల్యూడబ్ల్యూ మంచి అవకాశం ఇచ్చేయాలి, న్యూ కాంట్రాక్ట్ బి ఇచ్చేయాలి, మంచి పుష్ బి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. లేదంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో చాలా భయంకరంగా పడుతుంది అన్నమాట. అండ్ అంతేకాదు మనది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడితే, ఏజే స్టైల్స్ రీసెంట్లీ పిన్ అయిపోయిండు బాస్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో, ఒక మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో. అది మన ఎల్ గ్రాండే అమెరికానో అంటే మన షాడ్ గేబుల్ పిన్ చేసి మరి ఓడిపించేసిండు ఏజే స్టైల్స్కి. అండ్ దాని తర్వాత సోషల్ మీడియాలో ఒకటే టాక్ అన్నమాట. అంటే టాక్ ఏంటంటే ఏజే స్టైల్స్ ఇక డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోతుండేమో, అందుకని పిన్ ఎండ్ అనమాట. ఇక మొత్తం ఇక ప్యాకప్ చేస్తుండే అనమాట. ఇక మొత్తము ఇక మన ఏజే స్టైల్స్ వెళ్ళిపోతాడు అని ఈ టైప్లో ఒకటిసారి టాక్ రావడం స్టార్ట్ అయిపోయింది ఇక మొత్తం సోషల్ మీడియాలో. అండ్ అందుకని ఇప్పుడు కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమని అప్డేట్ ఇచ్చినారంటే, లేదు అంటే అట్లా ఏం లేదన్నమాట. ఇంకా కొన్ని రా షోస్ కోసం మన ఏజే స్టైల్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు అనమాట, ఇంకా ఎక్కడికి వెళ్ళాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజే స్టైల్స్ ఇంజురీ వల్ల కొన్ని మంత్స్ మాయం ఉండే కదా. సో ఇప్పుడు మన ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్లో ఆ ఎక్స్ట్రా అంటే ఆ మంత్స్కి కొంచెం యాడ్ చేస్తారనమాట. అంటే మన సూపర్ స్టార్ ఇంజురీ వల్ల కనిపించకపోతే కొన్ని మంత్స్ మాయం ఉంటే అది అలా కాంట్రాక్ట్లో ఎక్స్ట్రా మంత్స్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో ఆ టైప్లో యాడ్ అవుతాయి అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళాడు, కొంచెం టైం ఉంది ఏజే స్టైల్స్ కోసం అని ఈ టైప్లో మనకి ఒక అప్డేట్ వచ్చాయన్నమాట. లేదంటే ఇక సోషల్ మీడియాలో మొత్తం రచ్చ అయిపోయింది అనమాట. ఏజే స్టైల్స్ పైన ఒకటిసారి నేను పరిచయం అయిపోయినా సోషల్ మీడియా చూడగానే, ఇదేంద్రా బాబు అంటే ఒకటిసారి ఇప్పుడు ఏజే స్టైల్స్ గురించి ఈ టైప్లో మాట్లాడుతున్నాను, ఏజే స్టైల్ రిలీజ్ అయిపోతాడు ఏదన్నట్టు ఇట్లా ఈ టైప్లో టాక్ నడుస్తుంది అనమాట. లేదు ఇంకా రిలీజ్ ఇంకొంచెం టైం ఉంది, మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడే కాదు అని టైం ఉందని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఫైనల్లీ వచ్చేసింది మన ఏజే స్టైల్స్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి, మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ గురించి. బాస్ నేను మీ అందరికీ ముందే చెప్పినాను, చూడండి మన మనీ ఇన్ ద బ్యాంక్ కరెక్ట్ క్లోజ్ రాగానే నేను మీ అందరికీ మళ్ళొకసారి రోమన్ రేన్స్ రిటర్న్ పైన అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక టైం అనేది దగ్గర వచ్చినప్పుడు అప్డేట్స్ రూమర్స్ ఉంటాయి కదా, ఇవి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ పైన వచ్చిన రూమర్ ఏమైనా చేంజ్ అయిందా కాలేదా, లేదా ఇప్పుడు ఏమైనా ఫ్రెష్ రూమర్ వచ్చిందా, దాని గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో చూడండి, మనకి ఇంతకుముందు రూమర్ వచ్చిండే కదా రోమన్ రేన్స్ మనీ ఇన్ ద బ్యాంక్లో వస్తాడని. సో ఎస్, మనకు మళ్ళొక్కసారి అదే రూమర్ ఉంది, ఇంకా రూమర్ ఏం చేంజ్ కాలేదు అనమాట. రోమన్ రేన్స్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేశాడంట. కానీ ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది ఇక్కడ. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ రోమన్ రేన్స్ రిటర్న్ అయితే ఏ టైప్లో అవుతుంది అది నేను ముందే చెప్పినాను. ఆ టైప్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేస్ పైన అంటే ఆ ల్యాడర్ పైన ఎక్కి ఆ బ్రీఫ్ కేస్ తీస్తున్నప్పుడు అప్పుడు ఒక్కటేసారిగా మన రోమన్ రేన్స్ వస్తాడు అండ్ మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రోమన్ రేన్స్ వల్ల సెత్ రాలిన్స్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్ ఆ ల్యాడర్ మ్యాచ్ ఓడిపోతాడు అనమాట. సో ఇది ఒక యాంగిల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్ ఏమొచ్చింది, ఫ్రెష్ యాంగిల్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు మనకు వచ్చిన రూమర్ ప్రకారము ఇంకో రూమర్ ప్రకారం చెప్తున్నాను. అండ్ రూమర్ ఏంటంటే రోమన్ రేన్స్ మనీ ఇన్ ద బ్యాంక్లో వస్తాడు, కానీ రోమన్ రేన్స్ ల్యాడర్ మ్యాచ్లో రాడనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ది ల్యాడర్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగకపోతే, మెయిన్ ఈవెంట్ కంటే ముందే జరిగితే, ఒకవేళ షో మధ్యలో లేదా షో స్టార్టింగ్లో ఎక్కడైనా జరిగితే మాత్రము అప్పుడు ఏమవుతుందంటే సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలుస్తాడనమాట. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే అదే రోజు అంటే మన సెత్ రాలిన్స్ ఏం చేస్తాడంటే, మన జాన్ సీనా అక్కడ ఉన్నాడు కదా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో, కోడీ రోడ్స్ అండ్ జేవుస్తో ఫైట్ చేస్తాడు కదా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. సో అదే మ్యాచ్లో ఏమవుతుందంటే ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో మన సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చేస్తాడనమాట క్యాష్ ఇన్ చేయడానికి. అండ్ క్యాష్ ఇన్ చేస్తున్నప్పుడు మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసి సెత్ రాలిన్స్ ది క్యాష్ ఇన్ ఫెయిల్ చేపించేస్తారు బాస్. అండ్ అప్పుడు రోమన్ రేన్స్ అటాక్ చేస్తారనమాట చాలా భయంకరంగా. అంటే రోమన్ రేన్స్ వల్ల సెత్ రాలిన్స్ ది మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ క్యాష్ ఇన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అంట. సో మీకు అర్థమవుతుందా, ఇప్పుడు ఇంకొక ఫ్రెష్ రూమర్ దీంట్లో యాడ్ అయిపోయింది. సో ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రేన్స్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో వస్తాడా రాడా అంటే దీని ఇంకా ఆన్సర్ ఏంటంటే రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఎస్, మన రోమన్ రేన్స్
ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తాడంట. ఓకే, సో ఇప్పుడు ఏ టైప్లో రిటర్న్ చేస్తాడంటే మన సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేసు గెలుస్తున్నప్పుడు రోమన్ రేన్స్ వచ్చి అటాక్ చేస్తాడు. సో దానివల్ల మన సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేసు గెలవడం అనమాట. లేదంటే దాని తర్వాత ఒకవేళ మ్యాచ్ జరిగినప్పుడు, అంటే అది ముందే మ్యాచ్ జరుగుతాయి ల్యాడర్ మ్యాచ్, దాని తర్వాత జాన్ సీనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పుడు మన సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేసు గెలిచి అక్కడ వచ్చి క్యాష్ ఇన్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ ఆ క్యాష్ ఇన్ని ఫెయిల్ చేయించేస్తాడు అనమాట. సో ఈ టైప్లో కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మీరేమంటారు, అసలు రోమన్ రేన్స్ రిటర్న్ అయితే అవుతాడు, బట్ ఏ టైప్లో రిటర్న్ జరిగితే మంచిగా ఉంటుంది, ఏ టైప్లో రోమన్ రేన్స్ రిటర్న్ చూపిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.